అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడ నగరంలో విద్యార్థులందరూ కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12వ తారీఖున ఆవిర్భవించి నేటికి 90 సంవత్సరాలు పూర్తయి 91వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో విద్యార్థి లోకానికి అందరికీ కూడా మాజీ విద్యార్థి నాయకులుగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటటువంటి కాలంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల యొక్క సమస్యలపైన సమరశీల పోరాటాలు నిర్వహించడం ద్వారా భారతదేశంలో ఒక పెద్ద విద్యార్థి సంఘంగా ఆద్యం పోసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఈ దేశంలో స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం సాగేటటువంటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే ఇది ఏఐఎస్ఎఫ్. ఈ దేశం కోసం సాగినటువంటి పోరాటంలో బ్రిటిష్ పాలకుల్ని ఈ దేశం నుంచి తరిమి వేసేటటువంటి ఉద్యమంలో భాగస్వాములై అనేక వేల మంది పాల్గొనడం, వందల మంది తమ ప్రాణాలు అర్పించినటువంటి ఘన చరిత్ర భారతదేశంలో ఏఐఎస్ఎఫ్ ఉంది. అలాగే స్వాతంత్ర అనంతరం కూడా విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురావడం ద్వారా చదువుకునేటటువంటి అవకాశాలు కల్పించేటటువంటి విద్యా వ్యవస్థ భారతదేశంలో రావాలి. కొనుక్కునేటటువంటి విద్యా వ్యవస్థ కాదు, విద్యా వ్యాపారీకరణ కాదు, విద్య అందరికీ అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉందని అనేక పోరాటాలు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన జీడీపీలో 6% నిధులు కేటాయించి ప్రతి విద్యార్థికి చదువుని అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతో అనేక పోరాటాలు చేయడంతో ఈ దేశంలో యూనివర్సిటీలు ఏర్పడ్డాయి, టెక్నికల్ కాలేజీలు ఏర్పడ్డాయి, అనేక విద్యా సంస్థలు విస్తరణ కాపాడ్డాయి. ఏఐఎస్ఎఫ్ పోరాటాల ఫలితంగా నేడు విద్యారంగం అన్నీ కూడా వ్యాపారీకరణ అయిపోయి నారాయణ చైతన్యకే పరిమితం అయిపోయి వ్యాపారీకరణ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి అధిక నిధులు ఇచ్చి ఈ స్కూల్స్ కాలేజీలను అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో ఎక్కువ నిధులు కేటాయించాల్సినటువంటి బడ్జెట్లో కేటాయించడం ద్వారా విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులుగా భావిస్తూ మరొకసారి విద్యార్థి లోకానికి ఏఐఎస్ఎఫ్ 91వ వార్షికోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.